ఇదిగోండి రేకులు ఇలా చేసుకుని ఇదిగోండి ఓ దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలండి. అదే అలా పెట్టుకోవాలండి. కట్టేదండి. ఇదిగోండి నలిపి ఇదిగోండి ఈనేట చూపించి ఇలా 5 రేకులు ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇదిగోండి ఇలా మడుచుకోవాలండి. అలా రౌండ్ చుట్టుకోవాలండి. అలా ఇదిగోండి అలా రౌండ్ చుట్టుకుని అండి ఇలా మయ్యాన్ని కట్ చేయాలండి. ఈ 2 గులాబీ పూలు అవుతాయి. ఈ ఇలా విడదీసుకోవాలి కిందకి. గులాబీ పువ్వు షేప్ ఎలా ఉంటుందో అలాగే రేఖలో విడదీసుకుంటే అందంగా వస్తాయి. అయ్యండి అలా వస్తాయండి. ఇంకోటి చేస్తాను చూడండి. ఇదండి ఇలా ఉందా, ఇలా రేఖలో విడదీసుకోవాలండి. అదే అలా విడదీసుకోవాలి. అలా విడదీసుకోవాలి. ఓకేనండి. ఇవి ఇలా విడదీసుకోవాలి. ఇవన్నీ అండి 5 రేకులు వేసుకుని ఇలా చేసుకోవాలండి. చూపించాను కదండి ఎలా చేయాలని. అలా చేసుకుని నూనెలో వేయించుకునండి. పాకంలో ఇంకోండి ఇది కాజా పాకం పట్టుకోవాలండి. ఇందులో నీళ్ళు పోసుకుని